బీసీసీఐ ఎమర్జెన్సీ మీటింగ్కు పిలుపునిచ్చింది. రెండో వన్డేకు ముందు కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్లతో భేటీ కానుంది. రాయ్పూర్లో బుధవారం ఈ సమావేశం జరగబోతోంది. జట్టు ఎంపిక, సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ కోసమే ఈ భేటీ అనేటువంటి సమాచారం. ఇక బీసీసీఐ కొత్త చీఫ్ మిథున్ మన్హాస్ హాజరుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి వన్డేలో రెచ్చిపోయి ఆడారు కోహ్లీ, రోహిత్. ఇక తొలి వన్డే తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్, గంభీర్ మధ్య గొడవ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎలా చూడాలి దీనికి సంబంధించి? గంభీర్ ముందు నుంచి కూడా వివాదాల్లోనే ఉన్నటువంటి వ్యక్తి, తను ప్రయోగాలు చేస్తున్నాడని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, ఏదీ లేకుండా ఉంది. తన వైఖరి వల్లనే ఇదంతా కూడా జరుగుతుందనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్. ఏంటి, ఎలా చూడాలి దీనికి సంబంధించి మీటింగ్కి పిలుపునివ్వటం? మురళి, గంభీర్ కోచ్ అయిన తర్వాత నుంచి కూడా టీంలో అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదు. అంటే ద్రావిడ్ ఉన్నప్పుడు కానీ, రవిశాస్త్రి ఉన్నప్పుడు కానీ, అనిల్ కుంబ్లే ఉన్నప్పుడు కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు టీంలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఇప్పుడు కరువైంది అనే విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా అంటే తాను ఏం చేయాలనుకుంటున్నానో అదే ఒక మోనార్క్ లాగా, లేదంటే ఒక నియంత లాగా అతను చేస్తున్నాడు అనేది చాలా మంది నుంచి వినపడుతున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రీసెంట్ గా మనం చూస్తే ఇండియా టుడే లాంటి పత్రికలు కూడా చాలా ఘాటుగా రాసిన పరిస్థితి ఉంది గంభీర్ వైఖరి విషయంలో. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో, అలాగే హర్షిత్ రాణా లాంటి ప్లేయర్స్ ని పదే పదే జట్టులోకి తీసుకోవడం, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళని పదే పదే పక్కన పెట్టడం, ఇంగ్లాండ్ లాంటి కీలక పర్యటనలో మంచి స్వింగ్ అంటే అక్కడ అనుకూలంగా పిచ్లు, ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉండే పిచ్లపై ఈ హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ను పక్కన పెట్టడం, అదేవిధంగా 4వ టెస్ట్ లో పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండే సందర్భంలో కూడా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ ను పక్కన పెట్టడంపై కూడా తీవ్రస్థాయి విమర్శలు వచ్చినాయి. దీనికి సంబంధించి ఇప్పుడు జట్లో ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్లు రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, అలాగే జస్ప్రీత్ బుమ్రా కానీ వీళ్ళు కూడా కొంత తప్పు పట్టినట్టుగా కూడా మనం విన్నాము. ఇక శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా గంభీర్ ఒత్తిడే. వీళ్ళిద్దరూ రిటైర్ అవడానికి కూడా అంటే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, టెస్ట్ క్రికెట్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ కానీ, టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి చటేశ్వర్ పుజారాను జట్టు నుంచి పక్కన పెట్టడానికి కూడా ఇతనే కారణం అనేది కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వినపడ్డాయి. అలాగే ఎవరైతే చీఫ్ సెలెక్టర్ ఉన్నారో అజిత్ అగార్కర్, వీళ్ళిద్దరూ కలిసి జట్టును నాశనం చేస్తున్నారు. ఏదైతే కాన్ఫిడెన్స్ ను ధోని నుంచి, గంగూలీ నుంచి బిల్డ్ చేసినటువంటి కాన్ఫిడెన్స్ ను ద్రావిడ్ సమయంలో కొంత ఇబ్బంది పడినా ఆ తర్వాత ధోని బిల్డ్ చేసినటువంటి కాన్ఫిడెన్స్ కానీ, విరాట్ కోహ్లీ దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా అది తగ్గకుండా ఎక్కడా కూడా కంటిన్యూ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ అయిన తర్వాత అటు T20 జట్టు పరిస్థితి కూడా కొంత దారుణంగానే కనపడుతోంది. ఆసియా కప్ గెలిచినప్పటికీ కూడా మనం అంత బలంగా అయితే ఏం కనపడలేదనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక ఇప్పుడు సీనియర్ ఆటగాళ్ళు కూడా మొన్న టెస్ట్ సిరీస్ విషయంలో కానీ, అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటన విషయంలో కానీ హర్షిత్ రాణాను పదే పదే తీసుకోవడం, ఇక రిషబ్ పంత్ ను వన్డేలకు పక్కన పెట్టడం కూడా కొంతమంది చిరాకుగా ఫీల్ అయినటువంటి పరిస్థితి కనపడింది. నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి తొలి వన్డేలో కూడా రిషబ్ పంత్ ను పక్కన పెట్టి రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇప్పుడు బోర్డు కూడా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్ళు జట్టు మొదటి వన్డే తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఒకంత వాగ్వాదం జరిగింది, వారిద్దరి మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. అందుకే ఎమర్జెన్సీ మీటింగ్కి కాల్ఫర్ చేశారనేటువంటి మరొక మాట. దీనికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో ఏం చెప్తారు? లేదు అది ఈ వార్త నేను మ్యాచ్ ముగియక ముందే దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత పరిస్థితి అలా కనపడింది. దానికి సంబంధం మ్యాచ్ ముగియక ముందే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా అంటే దాదాపుగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్ని మీమ్ పేజెస్ అంటే పక్కాగా ఫ్యాక్ట్ చెక్ ఉన్న మీమ్ పేజెస్, సర్కాజం కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ వస్తేనే వేసే పరిస్థితి ఉంటుంది. చాలా వరకు కూడా న్యూస్ లో కూడా చాలా వరకు ఎన్డీటీవీ కానీ ఇవన్నీ కూడా అఫీషియల్ గా న్యూస్ వస్తేనే వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి బోర్డు పెద్దలు కూడా ఇట్లాగే కంటిన్యూ అయితే, ఇదే కొనసాగితే మాత్రం జట్టు మరింత బలహీనపడుతుంది. ముఖ్యంగా గంభీర్ విషయంలో కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా సీరియస్ గా ఉన్నారు. అటు యశస్వి జైస్వాల్ కూడా అతను ఇబ్బంది పడుతున్నాడు. అంటే వన్డేల్లో జైస్వాల్ ను పక్కన పెట్టడం ఏంటనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. అలాగే T20లకు సంబంధించి జైస్వాల్ ఎందుకు పక్కన పెడుతున్నారు, అతను 3 ఫార్మాట్లలో ఆడే ప్లేయర్ కదా అనేది కూడా కొంత వినపడిన కామెంట్. అలాగే రిషబ్ పంత్ విషయంలో కూడా ఇదే ఎక్కువగా వినపడింది. కాబట్టి వీటన్నింటినీ కూడా బోర్డు పెద్దలు సీరియస్ గా తీసుకుని ఈ సమస్యలు పరిష్కరించకపోతే దీనికి సంబంధించి అంటే ఏదైతే గ్యాప్ ఉందో కోచ్ కు టీమ్ కు యాజమాన్యానికి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ను తగ్గించాలి. ముఖ్యంగా గంభీర్ విషయంలో వీళ్ళు అంటే అసలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, గంభీర్ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాడు, లేదా గంభీర్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకు అలా అంటే
ఒక ప్లేయర్ ను అందరూ వ్యతిరేకిస్తున్న సమయంలో ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా పడుతున్నటువంటి మాట. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు రాయ్పూర్ లో ఈ భేటీ తర్వాత కొన్ని కీలక పరిణామాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనే ఒత్తిడి కొంత గంభీర్ చేస్తున్నట్టుగా కూడా వినపడింది. కానీ వాళ్ళిద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటువంటి సమయంలో వాళ్ళిద్దరు తప్పుకుంటే ఖచ్చితంగా బోర్డుపై కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించేందుకు బోర్డు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అది క్రికెట్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పర్టికులర్గా భారత క్రికెట్లో ఎందుకు వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, గంభీర్ చుట్టే కొన్ని అంశాలు ఎందుకు పదే పదే తిరుగుతున్నాయి, మంచి ఫామ్లో ఉన్నటువంటి ఆటగాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు, గంభీర్ మీద నిజంగా ఆ స్థాయిలో వ్యతిరేకత నిజంగానే ఉందా, మొదటి వన్డే ముందు కావచ్చు లేకపోతే ముగిసిన తర్వాత కావచ్చు, ఎందుకు డ్రెస్సింగ్ రూమ్లో ఆ స్థాయి పరిణామాలు చోటు చేసుకున్నాయనేటువంటి మాట, సీనియర్ల విషయంలో గంభీర్ ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారడంతో ఇమ్మీడియట్గా కూడా మీటింగ్కి కాల్ ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.